ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ర్యాంకింగ్స్లో వెనకాల ఉన్న జట్లు అద్భుత విజయాలతో ముందుకొచ్చేయడంతో భారత జట్టుకు షాక్ తగిలింది. ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ సమంతో ఆపై స్వదేశంలో వెస్టిండీస్ను వైట్ వాష్ చేయడంతో మూడో స్థానంలో కొనసాగిన టీమిండియా ఇప్పుడు ఏకంగా 6వ ర్యాంకు పడిపోయింది. రెండో టెస్ట్లో వెస్టిండీస్పై న్యూజిలాండ్ ఘన విజయంతో మూడో ర్యాంక్ కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీలో వరుసగా 2 సార్లు ఫైనల్ ఆడిన భారత్ హ్యాట్రిక్ ఆశలు ఆవిరవుతున్నాయి. ఈసారి ఎలాగైనా టెస్ట్ గదను పట్టేయాలనుకున్న టీమిండియా సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ కు గురవడంతో 3 నుంచి 5వ స్థానంలోకి నిలిచింది. అయితే రెండో టెస్ట్లో శుక్రవారం వెస్టిండీస్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన న్యూజిలాండ్ మూడో ర్యాంకుకు ఎగబాకగా గిల్ సేన ర్యాంకు 6కు దిగజారింది. ప్రస్తుతం స్వదేశంలో 5 విజయాలు సాధించిన ఆస్ట్రేలియా 60 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత గడ్డపై సంచలన విజయంతో సిరీస్ గెలుపొందిన దక్షిణాఫ్రికా 36 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా ఈ ఏడాది తొలి విజయంతో కివీస్ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. 2 విజయాలు, 1 ఓటమి, 1 డ్రాతో శ్రీలంక 4, పాక్ 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. 2027 జూన్లో డబ్ల్యూటీసీ సైకిల్ మ్యాచ్లు పూర్తయి ఫైనల్ బెర్తులు ఖరారు కానున్నాయి. కాగా టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ప్రతి విజయం ఫైనల్ అవకాశాలని మెరుగుపరుస్తుంది. అలానే ప్రతి ఓటమి ర్యాంకును తగ్గించేస్తుంది. ఇప్పుడు టీమిండియా రెండో పరిస్థితి ఎదుర్కొంటోంది. డబ్ల్యూటీసీ 2025-27 సీజన్లో ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ సమం చేసి వెస్టిండీస్ను వైట్ వాష్ చేయడంతో మూడో ర్యాంకులో నిలిచిన టీమిండియా అనూహ్యంగా 6కు దిగజారింది. సఫారీల జోరుకు నిలవలేక ఈడెన్ గార్డెన్స్లో చిత్తుగా ఓడింది. సౌత్ ఆఫ్రికా చేతిలో 0-2తో ఓడిపోవడం భారత ప్లేస్పై గట్టి ఎఫెక్ట్ పడింది. ఇక వచ్చే జూన్ వరకు భారత్కు టెస్ట్ సిరీస్లు లేవు. ఈ సైకిల్లో మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా భారత్ ఫైనల్ చేరుతుందన్న గ్యారంటీ లేదు.